చూసుకోవాల్సిందే. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతాలు, రంగాలపై మరింత అధ్యయనం చేయాల్సింది పోయి ఆ ఊసే ఎత్తకుండా అధికారం దక్కిందే తరువుగా ప్రత్యర్థుల పనిపట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రతీకార రాజకీయం కరెక్ట్ కాదనే ఏపీ ప్రజలు జగన్ను గద్దెదించేశారు. అయినా సరే ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో ఎవరికి అర్థమవుతలేదు. ఇలా చేస్తే ఇక జగన్ సర్కార్కి చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఏముందనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో జగన్ చేసింది తప్పే, అందుకే జనం అలాంటి తీర్పిచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనేది తేలాల్సిందే. భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారవచ్చు. ప్రజలు గతంలో జగన్ కంటే రేపు చంద్రబాబు గురించి అనుకోవచ్చు. అప్పుడు ఏముంటుంది? రాష్ట్రంలో అభివృద్ధి నిరంతరం సాగాలి కానీ ప్రతీకారం నిరంతర చైతన్య స్రవంతిలా ప్రవహించాల్సిన పని లేదు. ఇలాంటి పనులు ప్రతీకారాలను ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తే ఇక రాష్ట్రం ఏమిపోతుంది ఏమైపోతుంది అనేది నేతలకే తెలియాలి. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు భవిష్యత్తులో ఇంకేం చేస్తాయో అనేది